జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు టైం ఫుల్గా బ్యాడ్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తల్లో నాలుకలా మెలిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తొంగుంటే ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు పదవి అవుట్ అయిపోయింది. మరి ఇప్పుడు సజ్జల ఏం పీకుతాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఈ మిల్లెట్ రెడ్డిగాడు వీడి బతుకేంటి, వీడి చరిత్ర ఏంటి, సాక్షి పేపర్లో ఉద్యోగం ఊడిగం చేసుకునేటువంటి పనికిమాలినటువంటి వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అనేటువంటిది నిర్ణయించే స్థాయికి ఎదిగాడంటే కేవలం తాడేపల్లి కోటలో ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జగన్ అనేటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల ఏ ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్ పడాలన్నా తీసేయాలన్నా, ఎవరిని అరెస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఎవరికి కాంట్రాక్టులు ఇవ్వాలన్నా, ఎవరికి బిల్లులు రిలీజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే చివరికి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా సలహాదారుగా ఉండకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పచ్చిగా బరి తెగించి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి, ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు మింగుతున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునే ప్రజల జీతగాడు. కానీ ప్రభుత్వం తరపున పనిచేయకుండా పార్టీ తరపున పనిచేస్తూ పార్టీ తరపున ప్రెస్ మీట్లు పెట్టేటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి ఎంత నీచుడు అనేది ఒకసారి మనం గమనించాలి. అయితే ఇతగాడు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ అధికార పార్టీకి ఊడిగం చేయటం మీద అనేక కంప్లైంట్లు ఎన్నికల సంఘానికి వెళ్ళడం జరిగింది. ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతనొక్కడే కాదు, రేపో మాపో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసేయబోతా ఉన్నారు, సిఎస్ జవహర్ రెడ్డిని తీసేయబోతా ఉన్నారు, అదేవిధంగా సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిని తీసేయబోతా ఉన్నారు. నాయన ఈ రాష్ట్రంలో క్యాబినెట్ హోదా పదవులు 76 ఉంటే 50 క్యాబినెట్ హోదా పదవులు మంత్రులు సలహాదారులు వీళ్ళందరూ కలిపి 50 మంది వీళ్ళే ఉంటే మిగతా సామాజిక వర్గాలన్నీ కలిపి 26 మంది ఉన్నారంటే అందులో కూడా క్యాబినెట్లో ఎక్కువ మంది ఉన్నారు జనాల బొంబాయి చేయటానికి. తీసేస్తే సలహాదారులుగా పట్టుమని 5-6 మంది కూడా ఇతర సామాజిక వర్గాలలో లేరు. సరే ఇదంతా పక్కన పెడదాం. ఈ సజ్జల అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మా ఓటర్లు వేరే ఉండారులే అంటారు. అంటే ఈడి ఓటర్లు దొంగ ఓటర్లు, ఈడి ఓటర్లు దోపిడీ ఓటర్లు. నిజంగా ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాడు. ఇతను ఒకడే కాదు, అనేక మంది సాక్షి జీతగాళ్ళకి ఇవాళ ప్రభుత్వం నుంచి జీతాలు అందుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో ఎంక్వైరీలు జరుగుతాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమనగా ఉంటే ఏటుగా విజయసాయిరెడ్డి జైల్లో 16 నెలలు జైల్లో చెప్పకూడి తిన తర్వాత బయటకు వచ్చి ఎంపీ అయిపోయాడు, వేరే విషయం. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏమనగా ఉంటే అనేక కేసుల్లో ఏటుగా ఉండబోయేటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇతనికి చెప్పందే కూర్చోడు, ఇతను చెప్పందే నిలబడడు, ఏ నిర్ణయము తీసుకోలేనటువంటి ఒక బానిసగా మారిపోయి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వ్యవస్థని, పార్టీలో పదవుల్ని ఎవరికి ఎమ్మెల్యే ఇవ్వాలి, ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎవరిని మంత్రి చేయాలి, ఎవరిని ఎంపీ చేయాలి అనేది కూడా నిర్ణయించేది మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇది అతను సొంత నిర్ణయమా అంటే కాదు, తాడేపల్లి కోటలో ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు అమలుపరిచేటువంటి వ్యక్తిగా ఇతగాడికి ఉన్నది. సరే ఇతగాడి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుంటాడని, అది ఇతని సొంత అభిప్రాయమని అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు మనకు అనవసరం. కానీ ప్రజాధనాన్ని డబ్బుగా జీతంగా తీసుకునేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ప్రభుత్వం కోసం పనిచేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారిని నిత్యం తిడతా ఉంటాడు. లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటిది. అయితే ఈ సిగ్గులేని వాళ్ళందరూ మీరందరూ గమనించాలి. ఈ సిగ్గులేని అందరూ చేసే పని ఏంటంటే భారతీయ జనతా పార్టీని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ నోరు తెరిచి ఒక్క మాట అనలేని దయనీయ దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. కూటమిగా ఉన్నటువంటి 3 పార్టీల్లో 2 పార్టీలను విమర్శిస్తారు. ఇంకో పార్టీ పేరు తెలవాలంటే చుచ్చు. ఎందుకంటే వీళ్ళు డెక్కీ కొందన్నటువంటి కేసులు కానీ, వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు కానీ, వీటన్నిటికీ ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాడు, సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యాడు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి, అతను అనుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పక్కనే ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అప్రూవర్గా మారానంటూ బొంబాయి కబుర్లు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు
ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి అనేక మందికి అనేక హామీలు ఇచ్చి తనకు ఊడిగని చేపించుకుంటా ఉన్నాడు. కానీ రేపు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు పారిపోయేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఈ యొక్క సజ్జలు ఉంటాడు. ఇతనికి తోడు పిల్ల సజ్జలని ఇంకోడు ఉంటాడు. వాడన్నీ కూడా మార్ఫింగులు చేసేసి ఎయిటింగులు చేసేసి విషప్రచారాలు చేస్తూ కుటుంబ సభ్యుల మీద మహిళల మీద నీచమైనటువంటి రాతలు పోస్టులు వీడియోలు పెట్టించేటువంటి దౌర్భాగ్యుడు. వాడు కూడా పారిపోతాడు. కానీ వాళ్ళు చెప్పారు కదా అని తప్పుడు పని ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ అడ్డగోలుగా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల సంఘం కేవలం డీజీపీ మీద సిఎస్ మీద ప్రభుత్వ అధికారుల మీదే కాదు, ప్రభుత్వ సలహాదారుల పేరిట ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, కనీసం 25-30 మంది సలహాదారులు ఉన్నారు. వీళ్ళందరినీ తొలగించాలి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులెత్తుతూ ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకుంటూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు.